ఒక పేరా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు ఒక్క నిమిషం తల్లి, తెరవండి అందరూ తెరవండి, అందరూ చూడండి ఒకసారి. అమ్మా కీర్తనల మత్తయి సువార్త 9వ అధ్యాయము 14 నుండి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాం కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలంన పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. ఎవడు పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరిగి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. థ్యాంక్ యూ. రైట్, ఈ భాగాన్ని మనము చాలాసార్లు చదివే ఉంటాము, ధ్యానం చేశాము. ప్రయత్నం చేద్దాం ఈ మాటల్లో. అయితే నేను 14 నుండి 15 ఒక టాపిక్ అయితే 16-17 మరొక టాపిక్ కదండి. 14-15 ఉపవాసాన్ని గురించి పరిసయ్యులు లేకపోతే యోహాను శిష్యులు అడుగుతున్న సందర్భము. రెండోది అడుగుతున్న సందర్భంలో ప్రభు ఇచ్చిన జవాబు. దాంతో పాటుగా ఆయన 16-17 వచనాలు చెప్పారు. అయితే నేను ఇప్పుడు ఎలా అనుకున్నానంటే, ముందు ఈ 16-17 ధ్యానం చేసి అప్పుడు పైకి వద్దామనేసి. ఎందుకంటే ఇది మళ్ళీ దీనికి న్యాయం చేయలేనేమో అని నా భయం. యాక్చువల్గా 10:10కి నేను మెసేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, 10:05 అయిపోయింది. సో ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ విషయాలు నేను ఈ వారమంతా ఏంటి, చాలా రోజుల నుంచి నాకున్న ఈ సందేహం ఏంటంటే, ఏంటి తిత్తులు కదండి. నేను చదువుతున్నాను చూడండి. ఎవడును పాత బట్టకు, సందర్భం ఏంటి, ఆ పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ లేకపోతే యోహాను శిష్యులు కానీ వచ్చి అడిగిన సందర్భం ఏంటంటే, అయ్యా మేమేమో అస్తమానం తరచు మేము కానీ యోహాను శిష్యులు కానీ పరిసయ్యుల శిష్యులు కానీ అస్తమానం ఉపవాసం ఉంటారు, మీ శిష్యులని ఎప్పుడు తింటా తాగుతూ ఉంటారు, ఏంటిది అన్నారు యేసు ప్రభుని అంటూ. ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్తూ కంటిన్యూషన్ ఈ మాటలు చెప్పారు. అది మనకు అనిపిస్తుంది, అదేంటిది, దానికి దీనికి సంబంధం ఏంటి అనిపిస్తుంది. కానీ ముందు వాటిని ట్రై చేసి అప్పుడు పైకి వెళ్దాం. రైట్, ప్రభు చిత్తానికి అప్పగించుకుంటూ. ఇక్కడ 16వ వచనం, ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరుచును, చినుగు మరి ఎక్కువ అగును. ఏమంటే బహుశా స్త్రీలందరికీ తెలుసు, పాత క్లాత్ ఉందనుకోండి, కన్నం పడిపోతే మన షర్ట్ కానీ లేకపోతే ప్యాంట్ కానీ, ప్యాంట్లు అయితే కుట్టుకోరలేండి, అలాగే కన్నాలు వేసి తిరుగుతున్నారు అనుకోండి, షర్ట్ అయితే చిరిగిపోయింది కుట్టుకుంటాం కదా. లేకపోతే ఇలా చిరిగిపోయినప్పుడు క్రొత్త బట్ట, ఫ్రెష్గా కొనుక్కొచ్చిన బట్ట కట్ చేసి దానికి మాస్క్ వేసామనుకోండి, ఏం జరుగుద్ది? యవనస్తులు చెప్తారు, ఈరోజు పాట యవనస్తుల గురించి పాడారు. రైట్, అప్పటికి యవనస్తులు ఎవరు రాలేదులేండి, అది విచారం, కొద్దిమంది ఉన్నారు. రైట్, ఓకే. ఏంటంట యవనస్తులు చెప్పాలి నాకు, పాత బట్ట ఉంది, కొత్త గుడ్డ అని కూడా ఉంది. ఎక్కడ? లూకా సువార్త, మార్కు సువార్తలో. ఎందుకంటే బట్ట అంటే ఆల్రెడీ యూస్డ్, ఏదో పర్పస్లో యూజ్ చేస్తున్నాం. క్రొత్త గుడ్డ అంటే క్లాత్ అప్పుడే కొనుక్కొచ్చింది, ఇంకా వాడంది, దాన్ని తీసుకొచ్చి దీని కన్నానికి దాన్ని కట్ చేసి కుట్టేసామనుకోండి, ఏం జరుగుద్ది పిల్లలు? పెళ్ళి కనాలు ఎవరన్నా చెప్పండారా, ఏమవుతుంది? ఎందుకు చిరిగిపోతుంది? పాత బట్ట కాబట్టి పాత బట్ట చిరిగిపోతే, కొత్త బట్ట చిరిగిపోద్దా? అసలు ఏంటది? త్వరగా మీరు మాట్లాడాలి, ఎంతసేపు నాకు టైం లేదు. ఏమండి, ఎందుకని పాత చివికిపోయి ఉంటుంది? ఎందుకనండి? అలా శరీరం గురించి కాదులేండి, క్లాత్ ఒక మాసిక్ గురించి ఇక్కడ చెప్తున్నాడు ప్రభు. చెప్తున్న మాట, ఇప్పుడు పాత బట్టకి చిరిగిపోయిందండి, మాస్క్ వేస్తే చినుగు పెద్ద అయిపోద్ది, వెల్త్గా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. కొత్త దానికి పాత దానికి కొత్త దానికి వేసేటప్పటికి అందరికి తెలిసి వచ్చేసినట్టు ఉంటుంది. 1. 2, ఏం జరుగుద్దంట, చినుగు ఎక్కువ అవుతుంది. ఎందుకు అవుతుంది?
ఆ. అమ్మా అందంగా ఉండదు అన్నాడు, వెలితి పరుస్తుంది అన్నాడు, కానీ ఎందుకు చిరిగిపోతుంది? అందంగా ఉండదు సరేనండి, మళ్ళీ చిరిగిపోద్ది, పాత బట్ట చిరిగిపోద్ది అంటే ఎందుకు ఉంటుంది? అసలు విషయం అరే స్త్రీలు చెప్పొచ్చు, ముందు చిరిగిన దానికి మా ప్యాచ్ వర్క్ చేసామమ్మా. మీ అందరికీ మెషిన్స్ ఉన్నాయనుకున్నాను, టైలరింగ్ మెషిన్లు ఉన్నాయి కదా, అందరికీ ఉన్నాయి, అందరి ఇళ్ళలో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. కనుక మనం ఎప్పుడన్నా కుట్టినప్పుడు ఏం జరుగుద్ది? కొత్త బట్ట వేస్తే ఏం జరుగుద్ది? ఎందుకు పట్టుకోలేదని కుడితే? అలా కాదు. క్రొత్త బట్టకున్న ఒక లక్షణం ఏంటి? ష్రింక్ అవుతుంది. SHRINK ష్రింక్ అవుతుంది, ముడుచుకుంటుంది కొత్త బట్ట. పాత బట్ట ఆల్రెడీ ముడుచుకుని అయిపోయింది దాని సోకు, ఇక ఎక్స్టెన్షన్ లేదు, సాగదు, దగ్గరికి అవ్వదు. పాత బట్ట ఆల్రెడీ యూజ్డ్. ఇప్పుడు దీనికి కన్నం పడితే కొత్త బట్టను తీసుకొచ్చి వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఉతికినప్పుడు ఇది షింక్ అయినప్పుడు ఆల్రెడీ అది వీక్. ఏది? పాత బట్టి వీక్. ఇదేమో బలం కాబట్టి కొంచెం షింక్ అయినప్పుడు దాని పీక్కెద్ది పెద్ద కన్నం అవుతుంది. ప్రభు చెప్పిన మాట, దేవునికి స్తోత్రం. రెండోది, క్రొత్త ద్రాక్ష రసము పాత తిత్తుల్లో పోయకూడదు. తిత్తులు అంటే మేక చర్మంతో చేస్తారండి తిత్తులు. గొంతుకంటారా? ఆ తిత్తులు కాదు, అంటే ఆహారం తినేటప్పుడు దాచుకుంటాయి పిల్లులు, అన్నీ కూడా దాచుకుంటాయి, అది కాదు. తిత్తులు అంటే జ్యూస్, అంటే ద్రాక్షరసం దాచుకునే తిత్తులు, స్కిన్ తోటి తయారు చేసిన చర్మపు తిత్తులు ఉంటాయన్నమాట. ఇప్పుడు అవి బ్యాగ్ ఓకే. నేను మిలిటరీ వాళ్ళ దగ్గర వాటర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఆ వాటర్ నింపుకెళ్ళిపోతే ఎండొచ్చే కొద్ది చల్లబడిపోతాయి. నేను చూశాను మా ఫ్యామిలీ బంధువులందరి దగ్గర, రైట్. కనుక ఈ తిత్తుల్లో ద్రాక్ష రసము తిత్తుల్లో వేస్తే ఇప్పుడు క్రొత్త తిత్తు, పాత తిత్తు, కొత్త ద్రాక్ష రసము. ఈ పాత తిత్తులు ఎలాగుంటాయి అంటే ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయిపోయి గట్టిపడిపోయి ఉంటాయి. నా మాట అర్థం చేసుకోవాలి. ఏమండి, నేను మీకు ఇలా ఎక్స్ప్రెస్ చేస్తానంటే నేను ఎంత ఎక్సర్సైజ్ చేశాను, నేను చాలా భయపడుతున్నాను, కానీ ప్రొద్దుట ప్రభు నాకు కృపనిచ్చిన దాన్ని బట్టి నేను ఈరోజు ధైర్యంగా ఇది మొదలుపెట్టాను. నేను కొంచెం ఇలా ఉంటుందని, రైట్. తిత్తులు బిగిసిపోయినాయి, ఆల్రెడీ పాత కాబట్టి స్టిఫ్ అయిపోతుంది, అంతే కదండి. ఇప్పుడు పాత స్కిన్ కానీ లేకపోతే మన సైకిల్ టైర్లు సీట్ కవర్ ఇవన్నీ కూడా వాడే కొత్తగా వేసినప్పుడే మెత్తగా చక్కగా ఉంటుంది, ఆ తర్వాత స్టిఫ్ అయిపోతుంది. అలాగా తిత్తులు ఏమైపోతాయి? గట్టిపడిపోతాయి. క్రొత్త ద్రాక్షరసం లక్షణం ఏంటి? క్రొత్త ద్రాక్షరసం మరొక క్వశ్చన్, ఇందాక క్వశ్చన్లో మీరు మార్కులు రాలేదు, అన్నీ నాకే వచ్చేసినాయి. రెండో ప్రశ్న, క్రొత్త ద్రాక్షరసానికి ఉన్న లక్షణం ఏంటి? ఒక్క నిమిషం టైం ఇస్తే వెంటనే వెళ్ళిపోతారు అమ్మ దగ్గరికి మీరు. ఏమండి? జ్యూస్ బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది. అరే ఇక్కడ సందర్భం ఏంటన్న, మీరు కాదేనండి, యవనస్తులని అడుగుతున్నాను. మీరు తర్వాత మీరు చెప్తే కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, పెద్దోళ్ళు మనం మాట్లాడొద్దు. చెప్పండి పిల్లలు, క్రొత్త ద్రాక్ష రసానికి పాత ద్రాక్ష రసానికి తేడా ఏంటి? పాత ద్రాక్ష రసము కత్తిలా ఉంటుంది, మత్తుగా ఉంటుంది కదండి. సువార్తలో ఉన్న మాటే మార్కు లోకాలు అంటాడు, పాత ద్రాక్షరసం తాగినోడిని కొత్త ద్రాక్ష ఇచ్చినోడు చెప్పకుందండి అంటాడు. ఎలాగంటే నేను చాలాసార్లు గమనించాను, మటన్ కర్రీ తిని తర్వాత చికెన్ వేయండి చప్పగా ఉంటుంది. టు బీ ఫ్రాంక్, అంటే మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళ గురించి చెప్పట్లే, సహజంగా మటన్ కర్రీ తినండి, లాస్ట్లో ఇది కూడా వేసుకొని చేసాము 2 ముక్కలు ఏ మాత్రం బాగుండదు. నాతో ఏకీవించులు చేయి చూపెడతారా కదండి, చాలాసార్లు ఫేస్ చేసాం. కానీ 2 పెట్టకూడదు, ముందు చికెన్ వేసిన తర్వాత. అలాగా పాత ద్రాక్షరసము పులిసిపోయి ఉంటుంది ఆల్రెడీ కనుక ఇంక ఎక్స్పాన్షన్ అవ్వదు. కానీ క్రొత్త ద్రాక్షరసం ఏమవుద్దంటే దానిలోంచి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కానీ పులుస్తుంది, ఫెర్మెంటేషన్. ఓకే, ఇది బాగా పులుసు ఉబ్బుతూ ఉంటుంది, అంటే పొంగుతూ ఉంటుంది. ఏది? న్యూ వైన్ పొంగుతుంది. ఓల్డ్ వైన్ ఆల్రెడీ పొంగిపోయి సప్రెస్ అయిపోయింది, అది ఇక తాగితే సరిపోతుంది, కత్తిలా ఉంటుంది కదా. దాన్ని తాగిన వాళ్ళు ఎవరు కొత్త ద్రాక్షరసకి వెళ్ళరు. ఇదేంటిది? మత్తును కలిగిస్తుంది పాత ద్రాక్ష. క్రొత్తది మత్తు కాదు, కానీ అది ఏం చేద్దాం, నాకు లక్షణం ఏంటంటే పొంగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పొంగే ద్రాక్ష రసాన్ని ఆల్రెడీ ఎక్స్పాండ్ అయిపోయి గట్టి బారిపోయిన తిత్తుల్లో వేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇదేం పొంగుతుంది, అదేమో
నేను ఎక్స్టాండ్ అవ్వలేను, ఆల్రెడీ ఎక్స్టాండెడ్ అంటది. అప్పుడు ఏమవుతుంది? తప్పని పిగిలిపోతాయి. కనుక క్రొత్త ద్రాక్ష రసము ఎక్కడ వేయాలంట? క్రొత్త తిత్తుల్లో వేయాలి. పాత ద్రాక్ష రసము పాత తిత్తుల్లో వేస్తే ఓ సంచిలో ఉపయోగపడదు తప్ప, కానీ దాంట్లో ఏమీ యాక్షన్ ఉండదు. దేవునికి స్తోత్రం. ఇదండి ప్రభు చెప్పింది. ఇప్పుడు దీని నుంచి మనం ఆత్మీయంగా ఏం నేర్చుకోవాలి? సో చాలా తల్లడిల్లిపోయాను. మీకు మనకి మేలుకరంగా ఉండడానికి నేను సింపుల్గా, ఇప్పుడు ఈ కొత్త క్లాత్కి ఏ లక్షణం ఉంటుంది? ష్రింక్ అవుతుంది. క్రొత్త ద్రాక్ష రసానికి ఏమవుతుంది? పొంగుతుంది. ఈ రెండు గుర్తుంచుకోండి. క్రొత్త క్లాత్ ష్రింక్ అవుతుంది, క్రొత్త ద్రాక్ష రసము పొంగుతుంది. ఈ రెండు గుర్తుంచుకుంటే నేను సక్సెస్. ఇప్పుడు సరే, అసలు ప్రభు చెప్పింది ఈ పాత క్లాత్ ఎవరు ఆయన దృష్టిలో? పరిసయ్యులు, శాస్త్రులు, ఒక రకంగా చెప్పాలంటే యూదులు. అది ఆ విధానం. సో ఈ వీళ్ళకి క్రొత్త క్లాత్ మాస్కేసామనుకోండి, ఏమవుతుంది? క్రొత్త క్లాత్ ఎవరు కదా? ఇప్పుడు పాత క్లాత్ యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, యోహాను శిష్యులు అని అనుకుంటే, మరి క్రొత్త క్లాత్ ఎవరు? ప్రభువు రక్షణ పొందిన మనము. వీఆర్ న్యూ, క్రొత్త నిబంధన. సో మనం క్రొత్త క్లాత్. ఓల్డ్ క్లాత్ ఎవరు? వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము తెగ ఉపవాసం చేసేస్తున్నాము, మీ వాళ్ళు ఏంటి చేయరు ఏంటంటే, ఆ సందర్భంగా ప్రభు చెప్తున్నాడు. అంటే పాత క్లాత్కి బ్రదరు, మా క్లాత్ మాస్క్ వేయకూడదు. అనవసరంగా మీ క్లాత్ ఏమవుతుంది? సినుగు ఎక్కువ అవుతుంది. కొత్త క్లాత్కి ఏం కాదండో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పాడవుతుంది? ఉన్న పాత క్లాతే పాడవుతుంది. కనుక ఇంకోటి, ఈ ష్రింక్ అనే దాని గురించి, కొత్త క్లాత్కున్న లక్షణం ఏంటి? మళ్ళీ సార్ చెప్పండి. ష్రింక్ అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు అనిపించింది అంతకంటే ఇంకో మాట చెప్పనా, నిజంగా తలడిల్లిపోతున్నాను దీని గురించి. ఒక అనుభవం ఏంటంటే, ప్రొద్దుట ప్రభువా నాకు ఇది అర్థం కావట్లేదు, వచ్చిన సందర్భం దాటి వెళ్ళలేదు. మనం ఇంతవరకు ఏమైనా వెళ్ళలేదు, ఇంకా టైం తీసుకోండి, కానీ సహాయం చేయండి అంటే, ఒక్కసారిగా నాకు వచ్చిన ఈ ప్రభు ఇచ్చిన ఆలోచన అని చెప్పడానికి నిరభ్యంతరంగా ఈ మాట చెప్తున్నాను. ప్రభు అంటాడు, క్రొత్త క్లాత్కి లక్షణం ఏంటి? ష్రింక్ అయ్యే లక్షణం. ఏమండి, యేసు ప్రభు బిడ్డల్లోనూ వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా, రాజులైనా, మహారాజులైన, చక్రవర్తులైనా ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రభు రక్షణ పొందేటప్పటికి ఏమైపోతారండి? ష్రింక్ అంటే అర్థం ఏంటి? తగ్గింపు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, బయట లేదా ధర్మశాస్త్రం వాళ్ళ శాస్త్రుల పరిశీలన, ఏరా ఉపవాసం ఉన్నావా, నీ బతుకులో ఉండవు నువ్వు, నేను చూడు 2 రోజులు అంతే కదా. మొన్న అనుకున్నాం కదా, వీడు ఈ పనికిమాలినోళ్ళలాగా నేను ఉండను, శంకర్లాగా నేను 2 days ఉంటున్నాను వీక్లీకి, ఏదేదో చెప్తాడు. ఏంటంటే ఏం చేసినా ఎలా చేస్తారు వాళ్ళు? టు బి ప్రౌడ్. కానీ యేసు ప్రభులో ఎంత ఎదిగినా ఎలా ఉంటారు ప్రజలు? తగ్గించుకుని, ష్రింక్ అయ్యి. యేసు ప్రభు ఎగ్జాంపుల్ కదండి. ఆయన శరీరధారి అయిన దినములో చదవండి 5వ అధ్యాయం. నేను ఈ మాట చెప్పను, 5వ అధ్యాయం 7వ వచనం చదవాలి. యేసు ప్రభు గురించి చదవండి పిల్ల. ఎవరు తీశారు? 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో, వెరీ గుడ్, మహారోదములతోనూ. ఏంటండి? ఎక్కడిది? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన యేసు ప్రభు గురించి శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఏంటంటండి, ఇలాగ ఇప్పుడు ఏడుస్తూ కన్నీళ్లతో ఉన్న వ్యక్తిని ఏమంటామండి? ప్రభు మనకు మాదిరి. ఏమండి, మన కళ్ళంటే కన్నీళ్ళు రాకపోతే కనీసం దేవుని సందులోనైనా మనం క్వశ్చన్ మార్కే. హృదయం ఏమైంది? కొంచెం పాత తిత్తుల్లా అయిపోయినాయేమో. మీరు శాస్త్రులు, పరిసయ్యులు కన్నీటితో ప్రార్థన చేయడం చేత కదా వాళ్ళకి. ఎందుకని? అవి ఆల్రెడీ స్టిఫ్డ్, పాత సంచి అయిపోయింది, దానికి ఏమి పొంగులు గింగులు ఏమి ఉండవు. కానీ క్రొత్త తిత్తులు ఏమవుతూ ఉంటాయి? ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. కనుక ఈ క్లాత్ ఏమవుతుందంటే ష్రింక్ అవుతుంది. శరీరం కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏంటంట? భయభక్తులు కలిగి ఉన్న తర్వాత ఇంకో మాట, తర్వాత ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. ఎవరండి ఈయన విధేయత చూపించడానికి? ఎవరి గురించి చెప్పుకుంటున్నాం?
రారాజు. ఏమండి, సృష్టి అంతటి తన నోటితో మాటతో చేసిన ఆయన ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఏం నేర్చుకున్నాడట? ఒబీడియన్స్. ఏమంటారు దాన్ని? ఈజ్ ఇట్ నాట్ ష్రింక్? కదండి. కొత్త క్లాత్ ఏమవుతుంది? ష్రింక్ అవుతుంది. ఏమండి, ముడుచుకుంటుంది ఇలాగా. ఎందుకని? దానికి దమ్ములే కాదు, దాని లక్షణం అంతే. నాకు అలాగ అనిపించి ప్రభుని స్తుతించాను. ఏమండి, సో ఈ క్రొత్త క్లాత్ మీకు మాస్క్ వేయకూడదు బాబు. ఒకవేళ మాస్క్ వేయాలంటే దేనికి వేయాలి? క్రొత్త క్లాత్కే వేయాలి. దేవునికి స్తోత్రం. క్రొత్త క్లాత్ కదండి. ఇప్పుడు కొత్త షర్ట్ కొన్నామండి, షర్ట్ క్లాత్ కొన్నాము, దానికి కన్నం ఉంది. ఏం చేస్తాము? ఇదే కట్ చేసి దానికి వేస్తాం తప్ప మన పాత షర్ట్ వేస్తామా? ఏమే వెలితిగా ఉంటుంది. కనుక ఇప్పుడు అవి పాత క్లాత్, అది కనుక కొత్త క్లాత్కు మన మాస్క్కి వేయకూడదు. లక్షణం ఏంటంట? యేసు ప్రభు, ఎవరైతే యేసు ప్రభు విశ్వాసం ఉంచామో వాళ్ళు ఎలా ఉంటారు? ఎంత గొప్పోళ్ళైనా ఎలా ఉంటారు? ఇంకొక మాట నేను సందర్భాన్ని బట్టి చెప్తున్నా. యేసు ప్రభు చెప్తా, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును. సో ప్రభు చెప్పిన మాటలో సాత్వికం అనేది ఎవరికి ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలి మీరు, ఎవరికి ఉంటుంది? దేవుని పిల్లలకు ఉంటుంది కదండి. దాని గురించి సందర్భంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నల్లగా ఉంటుంది, ముక్కు రఫ్గా ఉంటుంది, అసహ్యంగా పిలుస్తుంది. ఏంటి పక్షి అంటే? కాకి అంటాం కదండి. పచ్చగా ఉంటుంది, ముక్కు ఎర్రగా ఉంటుంది, చక్కగా స్వరం చేస్తుంది, వంకుంటుంది ముక్కు. అంటే ఏమంటుంది దాన్ని? చిలుక, ప్యారెట్ అంటాం. అంటే ఇలా చూడంగానే లక్షణాలు ఎలా లక్షణాలు చెప్పంగానే కాకి లేకపోతే ప్యారెట్ కాదు, ఆకలి అవుతుంది కదా అందుకని ప్యారెట్ అంటాము. అలాగే క్రైస్తవుడు అనగానే లేకపోతే లక్షణాలు చెప్తే ఏమైపోవాలంట? సాత్వికుడు. ష్రింక్డ్ క్లాత్ ఎవరండి? దేవుని పిల్లలు. దేవుని మహిమ కలుగును కాక. కనుక పాత బట్టకు మనం మాసిక్ కుదరదు. ఏమండి, దేవునికి స్తోత్రం. రైట్, రెండో విషయం, ఇంతసేపు ఆకూడదు. రెండో విషయం, క్రొత్త ద్రాక్షరసం లక్షణం ఏమనుకున్నాం మనం? పొంగుతుంది. నేను ఈ మాట ఉప్పొంగుతుంది అంటాను. ఫిలిప్పీ 4:4 ఏంటండి? ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏంటంటది? ఏంటి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం జరుగుద్దండి? ఇట్స్ బబ్లింగ్ ఇన్ మై హార్ట్. హార్ట్ సోలో ఏదైనా ఏంటంటే హృదయంలో, తెలుగులో ఉంటుంది, హృదయంలో ఆనందం పొంగుచున్నది, యేసన్నా రక్షకుడై హృదయములో వసించెన్, ఎవ్వారు ఎరుగని ఉల్లాస నా హృదయము నింపేను, అది పొంగి 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 పొర్లుచున్నది. ఏంటది? ఏం పొంగుతుంది? సంతోషం. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏంటంట? దేవుని పిల్లలు ఏమవుతూ ఉంటారు? పొంగుతూ ఉంటారు, సంతోషంతో ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. అది గొప్ప లక్షణం నేను అనుకుంటాను. క్రొత్త ద్రాక్షరసానికి. ఇంకా ద్రాక్షరసం దేనికి గుర్తు? రైట్, దేవునికి స్తోత్రం. మరొకసారి ద్రాక్షరసం దేనికి గుర్తండి? హృదయమునకు సంతోషమునిచ్చు ద్రాక్షరసం. సో ప్రభు అంటాడు, న్యూ వైన్కి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పొంగుద్ది. సో మన సంతోషం ఏమవుతుందండి? పొంగుతుందా లేదా? మరి కీర్తనలో బాధపడకుండా మనసా అన్నారు. ఎస్, అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఏం చేస్తాం మనం? ప్రాణమా ఎందుకే తొందర కదా, ప్రాణంతో అంటాం. అది ఊరికే కుంగిపోతూ ఉంటుంది. నీ పని ఇంతే, నీ బతుకు ఇంతే ఇంతే ఇంతే. వాళ్ళు అడుగుతున్నారు నీ దేవుడేడు అంటారు, వీళ్ళు అడుగుతున్నారు దేవుడే. మరి ఏం పర్వాలేదు, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందర. రైట్. కనుక ద్రాక్షరసంతో పోల్చడం గల ఉద్దేశం ఏంటంటే సంతోషం అండి. సో దేవుని పిల్లల సంతోషం ఎలా ఉంటుందంట? ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఉంటుంది దుఃఖం, కానీ వెంటనే మళ్ళీ ఆత్మబోధ చెప్తుంది, ధైర్యం తెచ్చుకో, ఆయన సంగతి ఎందుకు మర్చిపోతావు, ఎల్లకాలం విడిచిపెట్టేస్తాడా? ఎన్నిసార్లు మనకు ఆత్మ బోధ చేయలేదండి? ఈ ఆత్మ ఎవరు? దేవుని ఆత్మ. మనల్ని ఏం చెప్తాడు? అయ్యో, ఆయనకి నీ కొరకున్న ప్లాన్లు అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పట్ల దేవునికున్న ప్లాన్స్, ప్రణాళికలు అద్భుతం. ఎందుకు కృంగిపోతావు? తాత్కాలికమే ఇది, ఈరోజు రేపు.
తప్పక శుభదినాలు ముందున్నాయి. కనుక ఎందుకు కృంగిపోతావు నా ప్రాణమా, రైట్? కనుక ఈ పరిస్థితులు కూడా మనం ఏం చేస్తాం, వెంటనే పరిస్థితులు ఏమి మారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనల్ని ఎన్కౌంటర్ చేశాడో మనం ఏం చేస్తాం, దేవా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఏమండి, నేను ఎప్పుడు ఈ సాక్ష్యం చెప్తాను. నేను ఎప్పుడు వైజాగ్ హైదరాబాద్లో ఉండగా నాకు టీబీ లాంటి పరిస్థితులు, అంటే దగ్గితే బ్లడ్ పడుతుంది, ఇలాంటి పరిస్థితులు చాలా కృంగిపోయి వీళ్ళు ఎవరికి చెప్పాను లేదు తెలియదు, కానీ పెళ్ళి అయిన కొత్తలో, హైదరాబాద్ వెళ్ళిన కొత్తలో నేను నా గదిలోకి వెళ్ళిపోయాను. దేవుని మీద అత్యంత మక్కువ ప్రేమ అన్నీ ఉన్నాయి, కానీ కృంగిపోతున్నాను. ఒకవేళ అసలే ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడు ఏదైనా అయితే ఒకవేళ టీబీ, చాలా భయపడిపోయాను, వెళ్ళిపోయాను, తలుపులు మూసుకున్నాను. ఎంతసేపు ఏడ్చానో నాకు తెలియదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఒక్కసారిగా స్తుతి మొదలైంది నాకు. అని ఆయన కృపలన్నీ జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకు విడిచిపెట్టాడు ప్రాణమా, నీకెందుకు ఇలాంటి ఇబ్బంది పెడతాడు ప్రాణమా, కొత్తగా పెళ్లి చేసుకున్నావు ప్రాణమా, నిన్ను అలా టీబీ రప్పిస్తాడు, ఇలాంటి ఎన్నో వరుసగా ఒక్కసారిగా పరిస్థితులే మార్పులు. నేను లోపల నుంచి బయటికి రాలేదు, మందులు వేసుకుని ఏమీ లేదు, ప్రభుని స్తుతించడం మొదలుపెట్టాను. ఎంత దుఃఖంతో లోపలికి వెళ్ళానో, నేను తలుపు వేసుకుని ప్రభు దగ్గర ఏడ్చి బయటకు వచ్చేటప్పుడు ఎంతో సంతోషంతో వచ్చాను. ఏం జరిగిందండి, బ్లడ్ టెస్ట్ చేసి నీకేమీ లేదు, అలాంటి ఏమీ జరగలేదు. నేను కృంగిపోయాను, కానీ పరిశుద్ధాత్మ నన్ను ఏం చేశాడు, లేవనెత్తి ఎందుకే కృంగిపోతావు అనేటప్పటికి ఒక్కసారిగా మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. కనుక మనం ధైర్యం తెచ్చుకుందాం. వస్తాయి ఇబ్బందికరమైన పరిస్థితులు, కానీ ఎలా ఉంటుంది, ఈ ద్రాక్షరసము ఉప్పొంగుతూ ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా ఇంకొక మాట చెప్పాలి, ఈ ద్రాక్షరసానికి లేకపోతే మత్తును కలిగించే కదండి, ఎఫెసీ పత్రిక 5:18 ఇలా ఉంటుంది కదండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. చూడండి, ఇది ఏంటంట, ఇప్పుడు పాత ద్రాక్షరసం గురించి చెప్తున్నాను నేను. పాత ద్రాక్షరసం ఏమవుతుంది, వైన్ కదండి, మత్తు ఇస్తుంది. ఇక్కడ వాక్యం చెప్తున్నా, అలాంటి దాంతో మత్తులే ఉండకూడదు. ఏమండి, ఇప్పుడు పెద్దలతో చెప్తున్నాను, దేవునికి స్తోత్రం, మనం ఎవరికి ఎలాంటి అలవాటు లేదు, రైట్? ఇలాంటి ద్రాక్షరసంతో మత్తులే ఉండొద్దు. అది ఏం చేద్దాం, అందులో దుర్వ్యాపారం ఉంది, బట్ ఆత్మపూర్ణులై ఉండండి. ఏంటండి ఈ సీక్వెన్స్, ఓ పక్కన మద్యంతో మత్తులై ఉండొద్దు, అందులో దుర్వ్యాపారం ఉంది, కానీ ఏం చేయాలంట, ఆత్మపూర్ణులై ఉండాలి. ఏంటి లింకు అంటే, మద్యంతో మత్తులైనాడు కాసేపు నన్ను మించినాడు ఎవడం లేడు, ఇంట్లో కుండలో డింకిలు కొడుతున్నా పెద్ద రాజులాగా షర్ట్ బటన్ తీస్తాడు, ఇలాగేస్తాడు, కాలు మీద కాలు వేసుకుంటాడు, రారా ఎవడైనా సరే. ఎందుకని, లోపల ఉన్నవాడు ఎవడో కదండి. నిజంగా వాడి వీడియో తీసి పొద్దుటి చూపెడితే ఏం చేస్తాడంటారు, అయ్య బాబు నేను ఎవరితో అన్నానండి ఆ మాట, ఇంకో కౌన్సిలర్ గారు నన్ను నేను వణుకుపోతాడా లేదా, కౌన్సిలర్ గారు కాదు, మినిస్టర్ గారు వచ్చినా అలాగే మాట్లాడతాడు. ఎందుకని, మద్యంతో మత్తులై ఉన్నాడు. కానీ ప్రభు అంటాడు, దాంతో మత్తులై వద్దు, దేంతో ఉండండి, ఆత్మపూర్ణులు ఉన్న వాళ్ళకు కూడా అదే సీను. ఆత్మపూర్ణత ఏం కలుగుజేద్ది, ఎవరికి భయపడదు, కానీ ఎలా ఉంటుంది, ఎల్లప్పుడూ సంతోషంతో కదండి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఇంకా ఎక్కడ తెస్సలోనికీ పత్రిక అనుకుంటా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెక్క ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ 5వ అధ్యాయం, ఎల్లప్పుడూ మొదటి తెస్సలోనిక, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెక్క ప్రార్థించండి. సంతోషం తక్కువైనప్పుడు ఏం చేయాలరా, దేవునికి స్తోత్రం. సంతోషం తక్కువైనప్పుడు ఏం చేయాలి, ప్రార్థన రాదు కదా, అప్పుడే ప్రార్థన చేయాలి. అయ్యా నేను సంతోషించలేకపోతున్నాను, ఇగో ఈ పరిస్థితి నా మీదకి వచ్చేసి ఏం చేయను తోచట్లేదు ప్రభువా అనేసి ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఏం జరుగుద్ది, ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. అప్పుడు సంతోషంగా మన ముఖానికి వెలుగునిచ్చేది ప్రభు యొక్క ఆత్మ. కనుక ఇప్పుడు క్రొత్త ద్రాక్షరసం ఏంటి, సంతోషం కలిగించే ఉప్పొంగే పరిస్థితి. అది ఎవరు క్రొత్త ద్రాక్షరసం ఎంతగానో ఎవరు, యేసు ప్రభుని కలిగిన వారండి. యేసు క్రొత్త తిత్తులు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ, లేకపోతే మనలో ఉన్న దేవుని కృప, మనలో ఉన్న రక్షణ ఆనందం. ఏమండి, తిత్తులు ఎప్పుడు కొత్తవి అవుతాయండి, మీ తిత్తు ఎప్పుడు కొత్తదైంది, ఆయన ఎప్పుడైతే రక్షకుని అంగీకరించామో మన తిత్తులు ఏమైపోయినాయి, పాత తిత్తులు క్రొత్తగా, ఇదిగో క్రొత్తని నూతన నిబంధన, లేకపోతే ఇవిగో పాతవి గతించెను సమస్తమును
క్రొత్త వాయను. ఇంకా ఎవరైనా పాత తిత్తులుగా ఉన్నారనుకోండి, ఈ క్రొత్త ద్రాక్షరసం పోయకూడదు. పోస్తే ఏమవుతుంది? తిత్తులు పగిలిపోతాయండి, పిగిలిపోతాయని రాయబడి ఉంది. పాత క్లాత్కి కొత్త క్లాత్ మాస్క్ వేసినట్టు ఉంటుంది. కనుక ఏమవ్వాలంటే క్లాత్ కొత్తది అయిపోవాలి, తిత్తులు కూడా ఏమైపోవాలంట? క్రొత్త అయిపోవాలి. అప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది, ద్రాక్షరసం ఎక్స్పాండ్ అవుతుంది. మరేం పర్లేదు, సంచి ఏమవుతుందంట? ఈ తిత్తు ఏమవుతుందంట? ఎక్స్పాండ్ అవుతుంది. దేవుని మహిమ కలుగును గాక. వండర్ఫుల్, దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ప్రభు చెప్పింది ఏంటంటే, బాబు మీరు పాత తిత్తులు, ఈ పాత తిత్తుల్లో నా ద్రాక్షరసం నింపాను అనుకోండి, ఏమవుతుంది? మొదలుగా మోసం వచ్చేద్ది. కనుక మారు మనసు పొందండి, రక్షణ పొందండి, అప్పుడు నింపండి, అప్పుడు ఉపవాసం చేయండి, మంచిదే. లేకపోతే వేస్ట్. రైట్. ఈ టాపిక్ ఎంతమందికి అర్థమైంది? 17-18 వచనాలు అంతేనా? 17-18 క్లియర్ అండి? క్లియర్ అయితే మొదటి టాపిక్లోకి వెళ్ళిపోతాను. అదే 2 వచనాలు, చివరి 2 వచనాలు అంతే కదా. 16-17 క్లియర్ అయిందా? ఏమండి? పాత క్లాతు ధర్మశాస్త్రం కానీ, యూదులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సో కాల్డ్ స్టిఫ్గా ఉండే క్రైస్తవులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. అంటే వాళ్ళని ఎలాగనాలంటే మనము మొత్తం ఇంకా మత సంబంధమైన విషయాల్లో ఆ కుర్చీ అక్కడే ఉండాలి, జరపకూడదు. ఏంటంట? మతం ఏం చెప్తుంది? కుర్చీ అక్కడ ఉండాలి, ఈ బల్ల ఎలా ఉండాలి, తూర్పు వైపు తిరగాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు క్రైస్తవులు కూడా చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని అన్నిటి నుంచి మనల్ని విడిపించారు. క్రీస్తు యేసులో ఉన్న వారికి కుచ్ శిక్ష నహీ హై, ఏ శిక్ష లేదు క్రీస్తు యేసునందు ఉన్న వారికి. అది మతం చేసేది. ఇలాగ వెళ్ళాలి, ఇటు పెట్టాలి, అటు పెట్టాలి, ఇవన్నీ కూడా మతం. కానీ మార్గము ప్రభువులో ఆనందించడమే. ముందు తిత్తులు కొత్తవి చేసుకోవాలి. అది ప్రభు దగ్గరికి వెళ్తే ఆయనలో విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందినప్పుడు రక్షింపబడును అనేది తిత్తి కొత్తదైపోద్ది. అప్పుడు నింపాలి దాన్ని దేనితోటి? క్రొత్త ద్రాక్షరసంతో. పరిశుద్ధాత్మ వాగ్దాన ప్రకారం పరిశుద్ధాత్మను ఆనందించినప్పుడు నెక్స్ట్ అందులో ద్రాక్షరసం ఏమవుద్దంట? ఇట్స్ బబ్లింగ్ ఇన్ మై హార్ట్. హృదయం పొంగుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఆ సంతోషం ఏమవుద్దంట? పొంగుతూ ఉంటుంది. రైట్. కనుక ఇప్పుడు మొదలుకు వద్దాం. రైట్. ఇంకా అంత చదవడానికి వద్దులేండి, నేను దూసుకెళ్ళిపోతాను. రైట్. చాలండి. ఏమంటున్నారు వాళ్ళు? మేమేమో అస్తమానం ఉపవాసం చేసేస్తున్నాం. ఎవరు? యోహాను శిష్యులు, పరిసయ్యులు శిష్యులు అట. పరిసయ్యులు కాదు, లూకాసు పరిసయ్యుల శిష్యులు. అంటే ఇప్పుడు యోహాన్ అంటే ప్రాఫిట్ అండి, ఆయన ప్రవక్త, ఆయనకంటే శిష్యులు ఉంటారు. పరిసయ్యులు కూడా శిష్యులు ఉంటారట. వాళ్ళు కూడా ఏం చేస్తారు? పరిసయ్యులకి సేవ చేస్తారనమాట. కనుక వీళ్ళు కూడా ఉపవాసం ఉంటారట. ఈ మిగతా 2 సువార్తలు చదివితే భలే ఉంటుంది. లూకాసు సువార్త, ఇక్కడ మార్కు సువార్తలు 2:18 నుంచి, లూకాసు సువార్త 5:33 నుంచి కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి. యోహాను సువార్తలో లేదు. రైట్. ఇప్పుడు ఇలాగ అంటున్నారు వాళ్ళు, మేము తరచూ ఉపవాసం చేస్తాం కదా, మరి మీ శిష్యులు ఎందుకు చేయరు అని అంటే ప్రభు చక్కటి విషయం చెప్పాడండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉంది. రైట్. ఆ పెండింట్లో పెళ్ళి అయిపోయింది, పెండ్లి కుమారుడు ఉన్నాడు, మనుగుడుపు చక్కగా, నేను ఫాస్టింగ్ అండి అన్నారనుకున్న అత్తగారు. మీ అమ్మ ఫాస్టింగ్ అయితే నేను ఫాస్టింగ్ అంటాడు అల్లుడు. అప్పుడు ఏం జరుగుద్ది? కొత్త అల్లుడికి ఫాస్టింగ్ పెడతారండి. మంచి భోజనము కదా, సున్నుండలో అరుసులు. మీ అందరికి గుర్తు రావాలి. మీరు అంటే మా ఇంట్లో మొట్టమొదటి పెళ్ళి మా చెల్లి శ్యామలకు అయిందండి. చాలా చిన్న వయసు, అప్పుడే 18-19 అయిపోయింది. అప్పటి నుంచి మాకు అందరికీ అనిపించింది మేము ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని. ఎందుకంటే ఆ సీను, ఆ పెళ్ళి హడావిడి, భోజనాలు మాకందరికీ, అంటే దానికంటే పెద్దోళ్ళమే, తనకంటే అందరికీ అనిపించేసింది పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామని. కానీ ఇలాంటి చెప్పడం వల్ల మీకు ఏం జరగాలంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామా? అదే ప్రభు నిర్ణయించిన అద్భుతమైన ఘనమైన కార్యం కాబట్టి ఇలాంటి ఆశ ఎదిగిన వాళ్ళు అందరికీ ఉండాలి. మాకు ఏమి వద్దండి అనకూడదు, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎదిగిన వాళ్ళు తల్లిదండ్రులు మనం ప్రార్థన చేస్తున్నాము, పిల్లలకు కూడా అలాంటి ఆశ ఉండాలి. ప్రభువా మీ చిత్తమే మా పట్ల నెరవేర్చండి అనేసి. రైట్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు అంటాడు, పెండ్లి కుమారుడు ఇంట్లో ఉన్నాడండి. పెండ్లి కుమారుడు ఇంట్లో ఉంటే ఫాస్టింగ్ ఎవరు పెడతారు? మీరు ఎవరు పెట్టారండి? అల్లుడు ఇంట్లో ఉండగా సమస్య లేదు. ఆయనకి ఫాస్టింగ్ పెట్టరు, ఇంట్లో కూడా ఎవరు ఫాస్టింగ్ ఉండరు. ప్రభు అంటాడు ఇక్కడ,
పెండ్లి కుమారుడు ఇంట్లో ఉండగా ఎవరు దుఃఖంగా ఉంటారు, ఎవరు ఉపవాసం ఉంటారని మరొక కీర్తనలో ఎవరు ఉపవాసం ఉండరు. సంతోషం అది కదండి. పెండ్లి కుమారుడు ఉంటే జాయ్, ఆ జాయ్ వేరు కనుక అందరూ సంతోషంగా ఉంటారు. కానీ దేర్ ఈజ్ ఎ డే, ఒక రోజు వస్తుంది. ఈ పెండ్లి, నేను ఇంతవరకు చెప్పింది మన పెళ్ళిళ్ళ గురించి, ఇప్పుడు ప్రభు చెప్తుంది ఆయన పెండ్లి కుమారుడు. ఒక రోజు వస్తుంది, ఆ పెండ్లి కుమారుడు తమ యొద్ద నుంచి తీసుకొని పోబడ్డాడు కదా, ఆయన ఆరోహణం అయిపోయాడు. అప్పుడు ఉంటారు ఉపవాసము అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఎప్పుడండి? అది ఎప్పుడు? ఆగండి, మీరు ఆగండి. వీళ్ళు మళ్ళీ అడుగుదాం. యవనస్తులు, యవ్వనుడా నీవు ఒక అగ్నికణం. నాకు ఈ మాట నీ కొలది నిజంగా ఏంటంట, యవనస్తులు ఏంటంట, అగ్నికణం. అగ్ని కనకనలాడే నిప్పు, కనకనైనా కనకనలాడే నిప్పు ఎక్కడ పెడితే కాలిపోద్ది అక్కడ కదా, అదంట యవనస్తుడు. నువ్వు ఎక్కడ పెడితే ఒక అగ్నికణం. కొంతమంది 6 గురించి చెప్పారు అక్కడ, 5 గురించి. ఒక అగ్నికణం యోసేపు, ఇంకొక 3 అగ్నికణాలు షడ్రక్ మేషక్ అబేద్నెగో, ఇంకొక అగ్నికణం దానియేలు. అబ్బా, ఈ 5 గురించి ఈ పాట పాడుతూ ధ్యానం చేస్తే బాగుంది అనిపించింది నాకు. కానీ సిద్ధపడిపోయాను కదండి, మళ్ళీ దాన్ని ట్యూన్ చేయలేక. రైట్. సో మీరందరూ ఏంటంట, మీరందరూ అంటే ఇక్కడ ఆయన హానోక్ గారు ఓన్లీ పురుషుల గురించే చేశారు. కానీ యవ్వనులారా మీరు ఒక అగ్నికణం కదండి. యవ్వనులారంటే మరి ఎవరు మాకు కాదనుకుంటున్నారు మీరు? పురుషులే కాదు, మీరందరూ యవ్వనస్తులే. మీరందరూ దేవుని దృష్టిలో ఏంటంట అగ్నికణం. ప్రపంచాన్ని తలకిందులు చేశారండి. ఆ రోజు యోసేపు లేకపోతే ఏం జరిగేది? కరువుతోటి కనాను, ఐగుప్తు నాశనం అయిపోయేది. బహుశా ప్రపంచం చాలా వరకు నాశనం అయిపోయేది. ప్రభు యోసేపే కనుక తన పరిశుద్ధతలో ఆ రాజు కలభావం చెప్పకపోతే ఏం జరిగి ఉండేదో. షద్రకు మేషకు అబేద్నెగోలు ప్రభు కొరకు నిలబడి అగ్ని బలాన్ని చల్లార్చకపోతే ఏమండి, తర్వాత దానియేలు నిలబడి సింహాల బోన్లో ఎదిరించకపోతే, సింహాల బోన్లో అయినా సరే తెగించి వెళ్ళకపోతే ఇశ్రాయేల్లో లేకపోతే ప్రపంచమంతటికి యేసుక్రీస్తు గురించి తెలిసి ఉండేది కాదు. ఏమండి, ఆ రాజు అంటాడు, ఈ విధముగా ఆరాధనకు యోగ్యుడైన షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు దేవుడే. అది లోకమంతటికి రాశాడండి ఆ మాట. అప్పుడే అర్థమైపోయింది లోకమంతటికి ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు అని. రైట్. మీరు ఇంకొంతసేపు ఆపాలి, పావుగంట అయింది. రైట్, పావుగంట అయింది, ఇంకో 10 నిమిషాల్లో ముగించేద్దాం. రైట్, ఓకే. కనుక ఈ యవనస్తుల గురించి ఇప్పుడు అంటాడు ప్రభు, పెండ్లి కుమారుడు తమ మధ్య నుంచి ఏమవుతాడట? తీసుకొని పోబడ్డాడు కదా. ఆ మాట నేను చదువుతానండి. యేసు పెండ్లి కుమారుడు 15వ వచనం చదువుతున్నాను. పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు కదా. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడది ఉపవాసం చేయాల్సింది? ఎప్పుడు ఉపవాసం చేయాల్సింది? ఇప్పుడు ఎక్కడున్నాడు పెండ్లి కుమారుడు? కొనిపోబడ్డాడు. రేపు మళ్ళీ రాబోతున్నాడు పెండ్లి కుమారుడు. ఈ లోపు ఏం చేయాలంటే సంఘం ఉపవాసం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజాయితీగా అడుగుతున్నాను, వారానికి ఒక్క పూట అయినా ఉపవాసం చేసేవారు మాత్రం స్తోత్రం చెప్పండి నాకు. కనీసం లీస్ట్ అంటున్నాను నేను, ఒక్క పూట అయినా. దేవునికి మహిమ కలుగును. కొన్ని చేతులు లేవలా. అయ్యో, వెరీ గుడ్, మీరు బయట నుంచి లేపుతున్నారు, వచ్చేయండి లోపలికి, మళ్ళీ ఎందుకు? రైట్. సో దేవుని పిల్లలంగా సంఘానికి ఇచ్చిన క్రమం ఏంటంటే పెండ్లి కుమారుడు ఉండగా అక్కర్లే. కనుక ఈ శాస్త్రుల పరిసయ్యుల శిష్యులు, యోహాను శిష్యులు తెగ ఉపవాసం చేశారు. మా వాళ్ళు చేయరండి. వెళ్తుంటే గోధుమలు తుంచుకుని తినేసేవారు. ఎక్కడైనా భోజనాలు విందు. ఏం విందు? మామూలు విందు యేసు ప్రభుతో చేసింది గొప్ప విందులే. సూపర్గా ఉండేది, మస్తు చేసేవారు. కానీ ఒక రోజు వచ్చిందండి, యేసు ప్రభు ఆరోహణం అయిపోయాక అంటాడు, మీరు యెరూషలేము నుంచి బయటకు వెళ్ళొద్దు, తండ్రి వల్ల విన్న వాగ్దాన ప్రకారము కనిపెట్టండి అంటే అప్పుడు మొదలెట్టారు ఉపవాసం. దేవుని మహిమ కలుగును గాక. నేను ఆ రిఫరెన్సెస్ ఏం చూపించలేను. అఫ్కోర్స్ ఆ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, అలాగే లూకాసు సువార్త చివరి వచనం చూస్తే ఏం జరిగింది? యేసుప్రభు చెప్పారు, ఆయన ఆరోహణం అవుతూ, మీరు జాగ్రత్త, తండ్రి వల్ల విన్న వాగ్దానం, నా వల్ల విన్న వాగ్దానం కొరకు కనిపెట్టండి, బయటకు వెళ్ళిపోద్దంటే వారు యెరూషలేముకి వెళ్ళిపోయి కొంతమంది మేడగదికి వెళ్ళారు, కొంతమంది మందిరంలోనికి వెళ్ళారు. కానీ ఈ 10 రోజుల ప్రార్థనలో
ఒక రోజున చివరి రోజు పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక్క దిక్కున మేడగదిలో ఉన్నారు. ఎన్ని రోజులు ఫాస్టింగ్? అట్ ఏ టైం అంతవరకు ఫాస్టింగ్ లేరు, సూపర్గా తిన్నారు. రేయ్ నేనున్నాను కదా తినండి, ఏంట్రా మీకు నేనున్నాను అంటాడు చూసారా, అలాగా ప్రభు ఉన్నాడు, తిన్నారు. కానీ వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? మొదటిసారే 10 రోజులు ఉపవాసం అండి. ఏం జరిగింది? దేవుని వాగ్దాన ప్రకారము పైనుంచి పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అందరి మీద అగ్ని కణాలు వాళ్ళని వాక్శక్తిని అనుగ్రహించబడి అన్య భాషలతోటి దేవుని అద్భుతాల గురించి విస్తృతంగా వారు ప్రకటించేశారు. ఆ మొదటిసారి అందులోంచి లేచాడు మేడగదిలోంచి పేతురు, 12 మందిలోంచి లేచి ఒక్క వర్తమానం, వాళ్ళందరూ గుండ్లు బాదుకుని కింద ఉన్న వాళ్ళందరూ గుండ్లు అయ్యిలారా మాకు పొడి చేసినట్టుంది, ఏం చేయమంటారు? అది ఇప్పుడైతే పొడి చేసినట్టుంది, మేము ప్రార్థనకు రామంటారేమో విశ్వాసులు. కానీ ఆ రోజు అందరూ యూదులే, వాళ్ళందరూ పొడవబడిన వారై ఏం చేయమంటారు మమ్మల్ని అన్నారు. అప్పుడు మీరు ప్రభువైన మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. మొదటి పేతురు ఇచ్చిన మొదటి వర్తమానం ఏమండి? ఫాస్టింగ్ తర్వాత జరిగిన అద్భుతాలు మనం చూస్తే పేతురు యోహానులు బయటకు ఎక్కడికి వెళ్తున్నారు? మందిరానికి వెళ్తున్నారు. ఇక్కడ శృంగారమును దేవాలయం, అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడు ఏమండి? మా దగ్గర ఏం లేవయ్యా, గోల్డ్ లేదు, డబ్బులు లేవు, అది అంతేనా, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగి ఉంది ఏంటంట? యేసునాం. ఆ యేసునాం లేచి నడవమంటే అంతే లేచి దిగ్గు నడిచాడు. ఏమండి? ఇంకొక మాట మీకు చెప్పాలి. మార్కు సువార్తల 9వ అధ్యాయం అనుకుంటా కదా, 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన చెప్పిన మాట, ఆయన ఒపీనియన్ ఏంటంటే 9వ అధ్యాయం 14 నుంచి 29 వచనాలు మనం చూస్తే, అఫ్కోర్స్ మీకు తెలుసు, బాగా తెలుసు, నేను చాలాసార్లు దీన్ని కోట్ చేశాను. ఒకసారి దయ్యం పట్టిన ఒక కొడుకుని తండ్రి తీసుకొచ్చాడు, దయ్యం పట్టిన వాని తండ్రి. సో మోగ దయ్యము, మాట్లాడిన దయ్యము, వినని దయ్యము ఇవన్నీ ఉన్నాయి. కనుక ఆ దయ్యం పట్టిన తీసుకొస్తే శిష్యులు వాళ్ళ కాలేదు. అప్పుడు ఆయన రూపాంతర కొండ మీద దిగుతున్నాడు కిందకి. సో ఆయన దగ్గరికి పరిగెత్తి ఇంకో నా కొడుకుని తీసుకొచ్చాను, మీ వల్ల కాలేదు, నీ వల్ల ఏమైనా అవుతుందా అని అన్నాడు. అంటే నా వల్ల అవుతుంది బ్రదర్, కానీ ఎప్పుడంటే నమ్మటం నీ వల్ల అయితే నా వల్ల అవుతుంది. ఏంటంట? నమ్మటం నీ వల్ల అయితే నా వల్ల అవుతుంది. సో ప్రభు అంటాడు, అప్పుడు ఈడంటాడు నమ్ముతున్నాను, ఊరికి వచ్చేస్తుంది. ఏంటది? అపనమ్మకం లేకుండా సహాయం చేసి కన్నీటితో వేడుకున్నాడట. ఆ తర్వాత వాళ్ళు అన్నమాట చదువు తల్లి, 29వ వచనం. అందుకైనా మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకైనా ప్రార్థన వల్లనే గాని, వీళ్ళకి డౌట్ వచ్చింది, మేము ఎందుకు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రభు చెప్తున్న మాట ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. అక్కడ కింద ఉపవాసము వలనను. దేవునికి స్తోత్రం. ఏంటంట? యేసు ప్రభు ఉపవాసాన్ని గురించి చెప్పిన మాట ఏంటంటే, మనము శక్తివంతులంగా అసాధ్యమైనవి సాధ్యం చేయటానికి ప్రభు ఇచ్చిన సాధనం ఏంటంటే ప్రార్థన, ఉపవాసం. కనుక నాకు ఉపవాసం అంటే అస్సలు ఇష్టం ఉండదండి అంటే తప్పు. ఎప్పుడు రైట్ అది? యేసు ప్రభు శరీరుడిగా భూమి మీద ఉన్నప్పుడు రైట్ కదండి. ఈయన చెప్పాడు కానీ ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా అన్నాడా? వాళ్ళతోటి ప్రార్థన నేర్పించాడు ప్రభు. కానీ వాళ్ళు ఉంటే మరేమో ఆయన ఉండేవాడా అంటే మొదట ఆరంభమే 40 రోజులు ఉపవాసం. అసలు శిష్యులు అడిగి ఉండాలి, మీరు స్టార్టింగే బాప్తిజం పొందిన 40 రోజులు ఉపవాసం ఉండాలి కదా, మేము కూడా ఉంటాం ప్రభు అని అంటే ఏమనేవాడు ఆయన? ఇప్పుడు అక్కర్లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఉందురు అని అంటాడు. ఎందుకని? ఇప్పుడు ఉన్నాను కాబట్టి నేను నా పక్షంగా సమస్తం జరిగిపోతాయి, నేను ఉండను. అప్పుడు ఏం చేయాలి? మీరు శక్తివంతులు కావడానికి ఉపవాసం ఉండాలి. కనుక ప్రభు చెప్పింది వాళ్ళు 10 దినాలు ఉపవాసం ఉన్నారు. అంతకుముందే చెప్పాడు మార్కు సువార్తలో, మీరు ఉపవాసం వలన, ప్రార్థన వలన శక్తివంతులు అవుతారు, ఏదైతే అసాధ్యమో దాన్ని జయిస్తారు. నేను ఒకసారి ఒక వీడియో విన్నాను. ఈ ఆఫ్రికన్ దేశా నుంచి బాగా దెయ్యాలను ఆపరేట్ చేసిన ఒక వ్యక్తి రక్షణ పొంది అంటాడు, మేము అలాగా ఆపరేట్ చేసేటప్పుడు ఫాస్టింగ్ ఉందా సంఘం కానీ వణికిపోయేవాళ్ళు, చాలా వీక్ అయిపోయేవాళ్ళు. ఎవరు వీక్ అవుతారు ఫాస్టింగ్ ఉంటే? ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు కాదు. ఎవరంట? దెయ్యాలు వీక్ అవుతాయి. మన పట్ల సాతాను యొక్క ఆలోచనలు వీక్ అవుతాయండి. కనుక మనం ఏం చేయాలి? తరచూ ఫాస్టింగ్. నేను దీని గురించి ప్రార్థన చేసేటప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను యవ్వన కాలంలో రక్షణ పొందాను 19 సంవత్సరంలో. నాకున్న పరిస్థితులు బట్టి వెళ్ళిపోయేవాడిని ప్రార్థన మందిరంలోనికి. మా ప్రార్థన మందిరము రోడ్డు పక్కన చిన్న గుడుసు, ఆ తర్వాత రైల్వే క్వార్టర్స్లో గొడౌన్స్ రైల్వే స్టేషన్ గొడౌన్స్ ఉంటాయి కదా, గొడౌన్స్లో
ఆ గొడౌన్స్లో వెనకాల చిన్న రూమ్ ఉండేది, సిమెంట్ బస్తాలంతా, అందులోకి వెళ్ళిపోయి ప్రార్థన. నాకేంటంటే ఉపవాసం. ఇక ఆ రోజంతా ప్రార్థన. ఆ సాయంకాలం ఎప్పుడో ఇంటికి వచ్చేవాడిని. వాక్యం చెప్తూ విలాప వాక్యాల్లో అతడు ఒంటరిగా ఉంటాడు, నిరీక్షణకు ఆధారం ఏమైనా దొరుకుద్దేమని తన బూడిదలో కూర్చుంటాడు. అంటే యవనస్తులు ఏం చేయాలంట కొన్ని పరిస్థితుల గురించి జయించడానికి. ఇంకొకటండి నాకు బాధ కలిగేది ఏంటంటే, నేటి యవనస్తుల్లో లేకపోతే సేవకులు లేకపోతే విశ్వాసుల పిల్లల్లో ఒక రకమైన పరిస్థితిని రిలీజ్ చేస్తున్నాడు సాతాను. ఎలాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లలిద్దరూ, మా పిల్లలిద్దరూ, తర్వాత సబిత, తర్వాత ఇంకా ఇంకొంతమంది మాట్లాడుకుంటున్నారు అనుకోండి. మాట్లాడుకుంటారు, అక్క ఎలాగుంటున్నారంటే, ఏం పర్లేదు, మనం ఎలాగున్నా పర్లేదు, మన పేరెంట్స్ ప్రార్థన చేస్తారు కదా, మనం ఎలాగున్నా పర్లేదు, ఎలా తిరిగినా చివరికి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేస్తాం. ఇదంట ట్రెండ్ ఇప్పుడు. ఎవరు మాట్లాడుకున్నారు వీళ్ళు? సేవకుల పిల్లలు ఇలా మాట్లాడుకుంటారు. ఏం పర్లేదు, ఇలాగే సేవకులు విశ్వాసుల పిల్లలు ఏం పర్లేదు, ఇలా అటున్నా ఇటు పర్లేదు, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తే ఏం సోద్యం ఇది. కానీ నేను అంటాను, ఎలా ఉండాలి మనం? అయ్యో, ఎందుకని మనం ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా, పరిశుద్ధపరచబడి పరిశుద్ధతలో ఉండుటకు పిలువబడ్డాం కనుక ఎంత కసిగా ఉండాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఏం చేయాలి? ఒక గొర్రెకు మట్టి అంటుకుంది అనుకోండి, ఏం చేద్ది? థ్యాంక్ యూ లార్డ్, నా మట్టి అంటుకుంది అంటదా? ఎంత చిరాకు పడిపోద్దంటే ఆపోజిట్ టు పంది కదండి. పందికి మట్టి అంటుకుంటే సంతోషం, కానీ గొర్రెకు అస్సలు సహించదు తెలుసా అండి. కనుక ఎక్కడో ఇక్కడ రాసుకుని మొత్తం క్లీన్ చేసుకుని అమ్మయ్య మనశ్శాంతి ఉండదు. ఒక పిచ్చుకుక్క ఇంట్లోకి వచ్చేది ఏం చేస్తాం? పిచ్చుకుక్క లేకపోతే చిరాకు ఉంటుంది కొన్ని రకాల కదా, అలాంటి కుక్క ఏం చేస్తాం? కిందకి వెళ్ళి పడుకుందలే, తర్వాత వెళ్ళిపోద్ది అనుకుంటామా? అమ్మ మనశ్శాంతి ఉండదా? కంపు అస్సలు కుదురుండదు. అర్జెంటుగా దాన్ని తోలేసి మొత్తం ఫెనాయిల్ తోటి. అలాంటిదంట మన విశ్వాస జీవితం. కానీ ఏం జరుగుతుంది ఈ రోజుల్లో? ఏం పర్లేదు, నిరుత్సాహం కాదు, ఏంటంటే డిస్కరేజ్మెంట్. అంటే ఏం చేస్తుందంటే ఏం పర్లేదు, అందరింతే. అలాంటి స్థితిలోనికి క్రైస్తవ బిడ్డలను, యవనస్తుల్ని అపవాది ప్లాన్ చేసి లాగేస్తున్నాడండి. కనుక ఏం కనబడాలి? మంట, అగ్నికణం. అయ్యో ఏంటి నేనటకంటే ఈరోజు ఎందుకు ఇలాగ ఉన్నాను, ఎందుకు ప్రార్థన చేయలేకపోయాను, ఏంటి నేను, వై ఐఎమ్ స్పెండింగ్ మచ్ టైమ్ విత్ దిస్ మొబైల్. ఇది కసి ఉండాలి మనకి. కానీ ఏమవుతుంది? వాళ్ళంతే, వీళ్ళంతే, నేనంతే. ఇదే వాళ్ళని చూసి అందరూ ఫోన్లు పట్టుకున్నారు కదండి. ఇప్పుడు ప్రార్థన అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థన అయ్యి నేను బయటికి వెళ్ళాను, ఒక గంటలో వచ్చి మళ్ళీతో మాట్లాడదాను అనుకోండి, ఏం చేస్తాం మనం అందరం కదా? అందరూ టింగు మంటయి అంత తెరిచి ఒకదాన్ని తెరుస్తాం, ఫోన్ చేద్దామని తీస్తాం, ఫోన్ చేయిస్తూ మరిసేపోతాము, ఈలోపు ఎక్కడికో వెళ్ళిపోతున్నాము. ఏంటిది? మంచి కొరకైతే గుడ్, దేవుని విషయాల గురించి సర్చ్ చేయటం గుడ్, కానీ తక్కువ. అది వెరీ రేర్. ఏదో చెత్త ఫినిష్, దాంతో వెళ్ళిపోతున్నాం. ఇట్లాంటి పరిస్థితిని అపవాది ఏం చేస్తున్నాడంటే చూపించాడు సంఘంలోకి. కనుక అలాంటప్పుడు ఏం జరగాలి? అయ్యో వాక్యం విన్నప్పుడు ఏం జరగాలి? పొడవబడిన వారై అయ్యో మేము ఇలా చేస్తున్నాం. ఉపవాసం ఉండాలి. ఏ ఉపవాసం? సంఘంలో ఉపవాసం ఎప్పుడు? గురువారం. ఏమండి? గురువారం. సరే, నేను ఇంకొక మాట కోతాను. గురువారం ఎంతమంది కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉంటారండి? థర్స్డే అంటే ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ ఉపవాసం ఉండరు, కానీ దాన్ని ఏమంటారు? ఉపవాస కూడిక వస్తున్నారా? దాన్ని ఏమనాలి ఇంతగానో? ప్రార్థన కూడిక కాదు, ఉపవాస ప్రార్థన కూడిక. రైట్? యేసుప్రభు ఎక్కడున్నారు? మన దగ్గర లేరు. కనుక మనం ఏం చేయాలి? కనీసం లీస్ట్ చెప్తున్నాను నేను. ఆ పరిసైడ్ ఏం చేస్తున్నాడు? 2 రోజులు వారానికి. మనం వారానికి ఒక్కసారి కూడా లేము. అప్పుడు ఏం బలపడతాడు? ఎవరు బలపడతారు? మనం ఏం వీక్ అవుతాము. మన పక్షాన యుద్ధం, లేకపోతే మనల్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్న అపవాది హీ విల్ బి స్ట్రాంగ్ దన్. అరే కనీసం అండి ఇది. కనుక ప్రభు చెప్పింది ఉపవాసం ఎప్పుడు ఉండాలి? నేను వెళ్ళిపోతాను, పెండ్లి కుమారుడు మధ్య నుంచి తీసివేయబడతాడు, అప్పుడు ఉపవాసం ఉండాలి. మనం చూస్తే త్వరగా శిష్యుల ఉపవాసం చూసాం మనం. తర్వాత అపోస్తుల కార్యాలు 13 మొదటి 3 వచనాలు చదువుతారా? అపోస్తుల కార్యాలు 13 అధ్యాయం. సంఘంలో బర్నబా, నిగేరు అనబడిన సుమియోను, నిగేరు అని లేదా?
నిగేరు అన్నమాట. నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లుకియా, చతురాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలు బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా. ఏంటంట ఏమండి, అపోస్తలులు వీళ్ళందరూ లిస్ట్ ఉంది ఇక్కడ. సౌలు ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలు వీళ్ళందరూ ఉపవాసం చేయాలా? దూసుకెళ్ళిపోవచ్చు కదా పరిచర్యలో. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉపవాసం చేయుచుండగా. ఏ మాట ఏంటది? వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఏంటి 2 సార్లు ఉందేంటి? ఒకే పేరలో 2 సార్లు ఉపవాసం అన్నది ఏంటంటారు? ఏంటంట? వాళ్ళు యాక్చువల్గా ప్రభుని సేవిస్తూ ఉపవాసం ఉండగా పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, బర్నబాను పౌలు నా సేవకు ప్రత్యేకపరచనంటే అప్పుడు ఏం చేశారు? మరలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులుంచి పరిచర్యకి పంపించారట. అంటే ఏమర్థమవుతుంది మనకి? ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్ ఏదైనా స్టెప్ దే షుడ్ ఫాస్ట్ అండ్ ప్రే. అంటే అంతవరకు అలవాట్లేని శిష్యులకి ఇప్పుడు ప్రతిదానికి ముఖ్యం ఏమైపోయింది? ఫాస్టింగ్. నాకు ఈరోజు ఈ చివరి మాటల్లో మనందరికి కలగాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన మీద మక్కువ పెరగాలి. కనీసం ఒక్క పూట. ఏమండి, మీకు చాలాసార్లు గుర్తు చేశాను, జంతువులు ఒక పూట ఉపవాసం ఉంటాయండి, తెలుసా మీకు? మీరు గమనించండి, పెంపుడు జంతువులు ఉంటే ఒక పూట ఏమి తినవు, వాటిని డ్రై చేసుకుంటే కడుపు డ్రై అయ్యి లోపల ఇన్నర్ హీలింగ్ జరుగుతుంది. ఏమైనా డ్యామేజెస్ ఉంటే, ఏది గ్యాస్ట్రిక్ వల్ల స్క్రాచెస్ ఏమైనా, వాటికి అది హీల్ చేసుకుంటాయి జంతువులు. కానీ మనకు ప్రభు చెప్పకనే చెప్పాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కనుక దానికి కోతలు కొయ్యకూడదండి. ఒక్క పూటైనా, నేను ఒక్క పూటని తగ్గిస్తున్నానేమో అని భయం నాకు కొంతమంది విషయంలో, కానీ కనీసం ఒక్క పూటైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనమందరం ఉపవాసం ఉండి, నిజంగా ఇంటికాడ పనులతోటి ఉపవాసం ఉంటే ప్రార్థన చేయలేం. కనుక ప్రార్థనకు వచ్చేద్దాం. ప్రార్థనకు వచ్చి చక్క ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాసం ఉండే ప్రార్థన అది సాతానికి చాలా వీక్నెస్ కలిగిస్తుందండి, మనకేం ఆత్మీయ బలాన్ని కలిగిస్తుంది. నేను తొందరగా ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట మళ్ళీ అపోస్తలుల గారు 14వ అధ్యాయం నెక్స్ట్ పేజీలోనే 14లో 19 నుంచి 21 వరకు నేను చదువుతున్నాను. అంతియొకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి, అందరూ తెరిస్తే మంచిది, 14వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 19వ వచనం చదువుతున్నా. అంతియొకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమకు పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిన అనుకొని పట్టణపు వెలుపలికి అతన్ని ఈడ్చుకేశారు. ఏంటండి, ఈకోనియా నుంచి అంతియొకయ నుంచి కొందరు వచ్చి అక్కడున్న యూదులను రేపి పౌలు మీద పడ్డారు, మెత్త కింద కొట్టేశారు, చచ్చిపోయాడు. చచ్చిపోతే కాలుకు తాడు కట్టేసి చచ్చిపోయిన కుక్కను లాగుతారు చూసారా, అలా లాక్కుని వెళ్ళిపోయి పెంట మీద ఊరి చివరి వదిలేశారు. చచ్చాడురా. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారులే అనుకున్నాడు. ఏం జరిగిందంట చదివితే, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి, అంటే ఏం చేశాడు? చచ్చిపోయేది ఊరిని డిసైడ్ చేసేస్తారండి మనలో మనమాట. ది కన్ఫర్మ్డ్. పక్క పట్టుకున్నారు, చేపట్టుకున్నారు, ఎక్కడ ప్రాణం లేదు, చచ్చాడు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? అతన్ని అందరూ చుట్టూ ఉన్నారు, ఈయన లేచాడు. బహుశా ప్రార్థించుంటారు. ఏం చేశారు? లేచాడు. వారి మధ్య లేచి వారి చుట్టూ నిలిచుండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును ఈకోనియాకును అంతియోకును తిరిగి వచ్చి, ఈ మాట చూడండి, శిష్యుల మనసులను దృఢపరిచి, ఏంటి ఇలాంటి పరిస్థితులు అన్నీ చూస్తున్నారు, నన్ను లాగి చంపి చితక్కొట్టి తాడు కట్టి లాగేసి పడేశారు, ధైర్యంగా ఉండాలి మీరు. ఏం చెప్తున్నాడు? శిష్యుల మనసులను దృఢపరిచి. ఎలా ఉంటుంది పరిస్థితులు? ఇప్పుడు చెత్తగా కొట్టేసి, ఎక్కడ పడితే కొట్టేసి చచ్చేవరకు కొట్టి, చచ్చిపోయిన తర్వాత ఈ పెంట కుప్పలు లాగేశారు అనుకోండి, మీరు అందరూ ఏమవుతారు మీరు అందరూ చెప్పరే? ఏమవుతారు? ఇది ఆ టైమేనండి ఈ రోజులు. ఏమవుతారు? మీరు పారిపోతారు కదా. ఇప్పుడు శిష్యులు చెప్తున్నాడు, మీరు మనసులను స్థిరపరచుకోవాలి. మళ్ళీ చదువుతున్నాను అన్నమాట, శిష్యుల మనసులను దృఢపరిచి. ఎందుకని? ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మరేం పర్లేదు, మీరు దృఢంగా ఉండాలని చెప్పి దృఢపరిచి
విశ్వాసమందు నిలకడగా ఉండవాలని. ఈ మాట మరొకసారి స్ట్రెచ్ చేయాలనుకుంటున్నా. ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి మనం? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి అంటే ఏంటి? ఎప్పుడున్న విశ్వాసం రక్షణ పొందినప్పుడున్న విశ్వాసం. ఏమండి, ఒక్కొక్కసారి ఉజ్జీవంగా ప్రార్థన చేసినప్పుడు ఉన్న విశ్వాసం, ప్రభువాని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు కలిగిన విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేయాలంట? నిలకడగా ఉండాలి. కానీ మనది ఎప్పుడు వస్తుంది ఆ నిలకడ? అప్పుడు వేరు. ఆ గ్రాఫ్ తీసుకున్న మీకు మీరే గ్రాఫ్ వేసేసుకోండి ఒకసారి. రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు వరకు గ్రాఫ్ వేసుకోండి. అబ్బా ఎన్ని డ్యాన్సులు కడుతుందో గ్రాఫ్, ఎన్ని డ్యాన్సులు కడుతుందో. అసలు ఎలా ఉండాలి గ్రాఫ్? విశ్వాస గ్రాఫ్ పైకి వెళ్తూ ఉండాలట. కానీ మన గ్రాఫ్ పైకి వెళ్ళటంలే. అన్ని విషయాల్లో కోతే. అప్పుడు ఉపవాసంలో ఎలర్ట్, ఏమంటే ప్రార్థనలో ఎలర్ట్, దేవుని సన్నిధిలో ఎలర్ట్, ప్రార్థన టైమింగ్స్ ఎలర్ట్, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త. ఇప్పుడు అన్నీ కోత ఇన్ అవర్ ఓన్ టైం, ఇన్ అవర్ కన్వీనియంట్ టైం అయిపోయాం. కనుక అంటున్నాడు కదా, మీ విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు. తర్వాత అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో, ఏమండి ఈ మాట గమనిస్తున్నారా? ఏంటంటే ఎలా ప్రవేశించాలంట? అనేక శ్రమలు అనుభవించి అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంట. కూలిగా వెళ్ళిపోలేమండి, మరి ఏం పర్లేదండి అంటారు, కుదరదు. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలట. అప్పుడు సంగతి కాదు, ఇప్పుడు ఇంకా చివరికి వచ్చేసాం మనం. ఈ రోజులు ఎలాంటివి? ఆయన గుమ్మం దగ్గరే ఉన్నాడట. ఒక ఆయన ద్వారం దగ్గరే ఆయన ఒక్క అడుగు తండ్రి నుంచి లోపల నుంచి ఒక్క అడుగు బయట వేసాడంటే ఎక్కడుంటాడు ఆయన? ఎక్కడుంటాడు? మధ్యాకాశంలో ఉంటాడు. నా మాట వింటున్నారా? ఒక్క అడుగు ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. సూచనలన్నీ నెరవేరిపోతున్నాయండి. సూచనలు మీరు గమనిస్తున్నారు. మీ దగ్గర యూట్యూబ్ ఉంటుంది, కొంచెం ఇట్లాంటివి చూడండి. కొంతమంది అద్భుతమైన సేవకులు ఆయన రాకడ గురించిన విషయాలు, ఎన్నో విషయాలు చెప్తున్నారు. అవి చూడండి. సుత్తి ఏంటంట, కోపం వచ్చేసి ఆగుతున్నాను. బిర్యానీ ఎలా చెయ్యాలి, సాంబార్ ఎలా పెట్టాలి, దద్దోజనం ఏం చేయాలి, ఎందుకు వచ్చినాయి అన్నీ? చేస్తామా, తింటామా, ఏడుస్తామా? ఎప్పుడు అయ్యే తింటలు కదా. ఎన్ని వంటలు చూసినా ఎన్నిసార్లు చేసావు సబిత చెప్పు? నువ్వు చూస్తలేదు తెలియదులే, నాకు ఉట్టినే అంటున్నాను, అందుకే తనతో మాట అన్నాను కదా. రైట్. కానీ ఏం చూసినా సమయం మాత్రం ఎంత టైం వేస్ట్ చేసేస్తున్నాం. కనుక మనం ఏం చేద్దామంటే, మంచి విషయాలు చూద్దాం. ఆయన గుమ్మం దగ్గరే ఉన్నాడు. ఒక్కడుగు బయటకు వేసాడా? మధ్యాకాశంలో. ఏం జరుగుద్ది మధ్యాకాశంలో ఉంటే? ఏం జరుగుద్దండి? ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏం జరుగుద్ది? సంఘం ఎత్తబట్టం అంటే ఏంటి? పరిశుద్ధులు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నవారు. ఇప్పుడే సంఘం ఎత్తబడింది అనుకోండి మనలో అన్నమాట. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. అదేంటిది? అప్పారావు గారును ఇక్కడ మూడు స్వరాలు వినపడ్డాయి. ప్రభు ఇప్పుడే వస్తే ఎంతమంది రెడీ ప్రభు అన్నవాళ్ళు ఎంతమంది? స్తోత్రం చెప్పండి నోరు. ఏమండి, నేను ఎందుకు ఈ మాట పొద్దునుంచి అనిపిస్తుంది అడగాలని నాకు భయం నిజంగా. ఎందుకనంటే ఈ రోజులు అలాగే ఉన్నాయండి. సూచనలన్నీ నెరవేరుతున్నాయి, కాలం నీవు గుర్తించవేగా కదా. సూచనలన్నీ నెరవేరిపోతున్నాయండి. ఈ కాలం అలాంటిదే. కనుక మనం ఏం చేయాలట? బీ అలర్ట్గానే ఉండాలి. ప్రభు వస్తే ఎస్ లార్డ్ రండి ప్రభువా, నేను మరణాత అన్నాను అనుకోండి, మీరేమనాలి? ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము అనాలట. నేను ప్రభువైన యేసు రమ్ము అనగానే మీరేమనాలి? మరణాత అనాలండి. నిజంగా గొప్ప ఉద్దేశంతో దేవదాస్ అయ్య గారు పరిచయం చేశారు ఆ మాట. తర్వాత ఏమో నాకు తెలియదు కానీ, ఏమండి, సో ఈరోజు ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలండి. టైం అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. కనుక మనం ఎలా ఉండాలి? జాగరూకుడవై అంటాడు పౌలు. అలర్ట్గా ఉండాలి ఉపవాసములతోనూ. రైట్. ఇంకొక మాట పౌలు గారు అన్న మాట. రైట్. ఇక్కడ మన సందర్భం ఆగిపోయాం. సో విశ్వాసముందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించిన మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని హెచ్చరించిరి. తర్వాత మరియు ప్రతి సంఘంలో, ఈ మాట గమనించిన 23వ వచనం, 14 అధ్యాయం 23వ వచనం, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించేరి. ఏం చేశారంట? ప్రతి అకేషను పెద్దలు నియమించాలి. ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, ప్రభు కృపకు అప్పగించారు. వాళ్ళు ఏ పనైనా ముందు దేని తీసుకున్నారు? ఉపవాసం.
రైట్. కనుక నాకు తెలుసు కొంతమంది యవ్వన బిడ్డలు ఏ కొంచెం అవకాశం వచ్చినా ఉపవాసం ఉండే తత్వం. నిజంగా అలాంటి ఉపవాసాల వల్లే మనం ఇలా క్షేమంగా ఉన్నాం. నిజంగా చాలా చాలా ఎంత అభినందించాలో. ఏమండి, కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన అనేది ప్రభు ఆత్మ ప్రేరేపించే వ్యవహారం. దాన్ని మనం నిరుత్సాహపరిచామంటే ఎవరికి ఓటేసినట్టు అంతే. కనుక ఎల్లప్పుడూ కనీసం ఒక్క పూట ఉపవాసం. ఒక్క పూట నేను చిన్నగా చెప్తున్నాను, కనీసం గురించి, కనీస భక్తి గురించి చెప్తున్నాను నేను. రోజంతా ఉంటే ఇంకెంత సంతోషమో. రైట్. సరే, ఇంకా చివరి వచనం ఇంతకు పౌలు రక్షణ పొందాడు కదండి. ఎక్కడ? ఏ దారిలో? దమస్కు మార్గంలో. ఏం జరిగింది అక్కడ? 9:9 అపోస్తలుగా 9:9. నాకు టైం అయిపోయింది కానీ ఏంటంట, ఎన్ని రోజులు? 3 days. నాట్ ఓన్లీ ఫుడ్, పానం కూడా ఏం లేదు. 3 రోజులు మనిషి ఆహారము పానము లేకుండా బ్రతకగలుగుతాడా? హ్యాపీగా చక్కగా బ్రతకగలుగుతాడండి. పౌలు మొదట్లోనే ప్రభు దర్శించాడు, నువ్వెవడమేని అడిగాడు, చెప్పాడు. సో ఎవరో హెల్ప్ చేసి ఆ తిన్నదనబడిన వీధిలో తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టారు. అంతే. 3 రోజులు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. నో తిండి, నో వాటర్. ఆరంభం, అద్భుతమైన ఆరంభం. అంతటితో అయిపోయిందా? మళ్ళీ ఉపవాసం ఉండేవాడా? కొరింథీ పత్రిక, ఈ మాట చూడండి. కొరింథీ పత్రిక 2 కొరింథీ 11. నేను అన్నీ చదవట్లేదు, పెద్ద లిస్ట్ ఇచ్చారు అక్కడ కదండి. పౌలు యొక్క లిస్టు భయంకరంగా. 11 చివర 27 వచనం చదువుదాం. ఏంటంట, పౌలుకి అలవాటైంది ఏంటి? ఫ్రీక్వెంట్లీ ఫాస్టింగ్స్. కోర్స్ కొన్నిసార్లు జర్నీలో ఫుడ్ లేకుండా ఉండిపోయిన పరిస్థితులు ఫాస్టింగ్ కాదు అది, కానీ లేదు అసలు ప్రాణాపాయ పరిస్థితులు. చాలా లిస్ట్ చెప్పుకొచ్చాడు అంతాను. మీరు ఎక్కడి నుంచి చూడొచ్చు? ఆ కాస్ట్ 24 నుంచి చూడొచ్చు, 23 నుంచి చూడొచ్చు. 23 నుంచి చివరి వరకు కాదు, 29, 30 వరకు, ఇంకా చివరి వరకు కూడా రావచ్చు. అన్ని శ్రమలు అనుభవించాడు, కానీ తరచూ ఏం చేసేవాడంట? ఉపవాసం. కనుక పౌలు ఎలా ఉన్నాడు అనుకుంటున్నారు మీరు? నేను మన ఫోటోలు చూసినట్టు స్మార్ట్గా ఏమి ఉండడు. ఏమండి, పేలగా. ఎందుకు అస్తమాన ఉపవాసంలో ఎలా ఉంటారు? పేలగా, తలకే మాత్రం ఉంటుంది, శరీరం అంతా. కానీ అంటాడు, నేను శరీరం అందు బలహీనుడు కానీ ఆత్మ స్ట్రెంగ్త్. నా అంతరంగ పురుషుడు ఏమవుతాడంట? బలాభివృద్ధిని అందుతున్నాడు, బాహ్య పురుషుడు షింక్ అయిపోతున్నాడు. కారణం ఏంటి? వాడికి సరిగా అందించట్లేదు నేను. కనుక ఆత్మీయ పురుషుడు మాత్రం, అంతరంగ పురుషుడు వెరీ స్ట్రెంగ్త్. కనుక ఈరోజు 2 విషయాలు. మనము నూతన తిత్తులు, రైట్, నూతన ద్రాక్షరసమైన సంతోషాన్ని నింపుకుంటున్నాం. కనుక రక్షణ పొంది అప్పుడు ఉపవాసాలు, ప్రార్థనలు, సంతోషం, రైట్. కనుక క్రొత్త క్లాత్ పాత క్లాత్కి మాస్ వేయకూడదు. ఏమండి, కనుక మనము ప్రభు చెప్పిన మాట ఉపవాసం చేసే దినాల్లోనే ఉన్నాము. కనుక ఎంత కష్టపడినా అంటాను నిజంగా ఈరోజు అసలు ఇన్ని కాంక్ష పెరిగి మనం పొద్దుట లేచినప్పటి నుంచి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అనుకోరు, పొద్దుట లేచినప్పటి నుంచి మనకి ఇష్టానుసార రీతిలో చికెన్ మటన్ అది ఇది ఏదో సాయంత్రం వరకు తిన్నాం, రాత్రి వరకు వేలైతే కష్టం జాగ్రత్తగా అయిపోయిందండి. ఏమనిపిస్తుంది? అనిపిస్తుందా? మళ్ళీ ఏదైనా మరీ పంపుతారా అనిపిస్తుందా? ఏమండి, అంటే ఏంటి? ఈ శరీరము తృప్తి లేని శరీరం, తృప్తి ఉండదు దీనికి. కనుక దీన్ని మేపుకుంటూ వెళ్తే మనము మన ఆస్తి ఆగవు. కనుక దీన్ని ఏం చేయాలి? దేన్ని కంట్రోల్ చేయాలి. కనీసం వారానికి ఒక పూట ఎండగట్టాలి. ఎండగట్టి లోపల పెరిగితే అయ్యో అక్క, అయ్యో అన్నయ్య అనుతూ ఉంటుంది. మరి ఏం పర్లేదు, మంచి. ఇంకా అయితే 3 days నో ఫుడ్, నో వాటర్. 40 రోజులు, 4 సార్లు 40 రైట్, గమనిద్దాం. కనుక ఇంకొక విషయం నన్ను డైరెక్ట్ ప్రార్థన చేసామంటారు. ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఇది ఇంకొక అవకాశం రాకపోవచ్చు నాకు, ఇక్కడికి ఆపేద్దాం. 2వ అధ్యాయం కాదు, 2వ అధ్యాయం. మరియు ఆషేరు గోత్రీయులను పెనుయేలు కుమార్తె అయిన అన్నా
స్త్రీ ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఎన్ని సంవత్సరాలు తను విడవగా ఉంది? 84 years. 84 సంవత్సరాలు భర్త చనిపోయి 8 సంవత్సరాలు భర్త ఉంది. 84 7 91. పెళ్ళి ఎప్పుడు అయి ఉంటుంది ఆవిడికి? పెళ్ళి 7 సంవత్సరాల వరకు భర్త ఉన్నాడు అండి. పెళ్ళి ఎప్పుడు అయి ఉంటుంది? అంతేగా 12 కాబట్టి ఇంకొక కలుపుకుంటే 100 years. ఇప్పుడు ఆవిడ రాసేటప్పుడు 100 సంవత్సరాలు పైబడి ఉంది. ఆవిడ ఎంతకాలం నుంచి దేవాలయంలో ఉంటుందంట? బోర్ కొట్టదంటారా? బోర్ కొట్టదా? దేవాలయంలో ఉంటే మళ్ళీ దేవాలయం రోజు భోజనాలు కాదు. అక్కడ ఏం చదువుతున్నాం మాట ఏంటి? ఆవిడ దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తారు. రాత్రి పగలు సేవ చేయడమే. గ్రేట్ కదా. మందిరంలో అలాంటి స్త్రీలు విధవరాండు. ఆ స్త్రీ 84 సంవత్సరాల మందిరంలో ఉంటుందంట. షీ మే నాట్ గెట్ బోర్. దేవుని మందిరం ఎందుకని? మందిరం మేలు. ఆవిడ ఏం కావాలి? భర్త లేడు, మరి పిల్లలు ఉన్నట్టు మనకు తెలియదు, ఇక మందిర సేవే. తోడుగా ఉపవాసం, రేయింబవళ్ళు ఉపవాసం సేవ చేసేదండి. మనం ఆదర్శంగా తీసుకోదా? కనీసం ఆవిడ 84 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటుంది. అస్తమానం ప్రార్థన. మన వారం ఒకసారి కూడా ఉండకపోతే ఏమంటారు మనల్ని? ఏమండి? ప్రభు చెప్పిన మాట, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయినప్పుడు మీరు అప్పుడు ఉంటారు ఉపవాసం. ఉన్నారు అలాగా. మన సంగతి ఏంటి? ఆలోచిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. ప్రియుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ధ్యానం చేసిన 2 విషయాలు మా హృదయాలు నింపిన దాన్ని బట్టి మీకు స్తోత్రం. అయ్యా, మేము ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దినాల్లోనే మేము ఉన్నాం కనుక కనీస భక్తిని కూడా మేము చూపించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి దేవా. ఏవేవో కారణాలతోటి మేము ఉపవాసాన్ని స్కిప్ చేస్తున్నాం. కానీ మీరు అన్నారు, పెండ్లి కుమారుడు మీ దగ్గర నుంచి తొలగిపోయినప్పుడు, తీసుకెళ్ళిపోబడినప్పుడు అప్పుడు ఉపవాసం ఉంటారని. భక్తులు, శిష్యులు అందరూ ఆ విధంగా ఉన్నారు. మేము కనీసం వారానికి ఒక్కసారి కూడా ఉపవాసం ఉండలేని దీన స్థితిలో ఉన్న మమ్మల్ని క్షమించండి దేవా. మా తిత్తులను కొత్తగా చేశారు. దీనిలో ఎల్లప్పుడూ ద్రాక్షరసం పొంగేదిగా, ఎల్లప్పుడూ సంతోషంతో మిమ్మల్ని సేవించడానికి అయ్యా, మేము ఎంత ఎదిగినా ఒదిగి ఉండడానికి నీ దగ్గరికి వచ్చిన గొప్పవారు సైతము సాగిలి పడిపోయారు ప్రభువా. మీరు విధేయత నేర్చుకున్నారు ప్రభువా. ఈ భావాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞతలు. ఈ వాక్య భాగం ద్వారా మా హృదయాలు తృప్తిపరిచి మేము అనేక మందికి సాక్షిగా ఉండడానికి కృప దయచేయమని సమస్త మహిమ మీకు ఆరోపించుకుంటూ ఈ మాటలు వినబోతున్న వారి విషయంలో కూడా నీ గొప్ప కార్యాలు జరిగిస్తారని తండ్రి, నీ కృపలో మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. రైట్. ఏమైనా సాక్ష్యాలు ఉంటే త్వరగా లేచి